నమస్తే వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. మైక్రోసాఫ్ట్ నుంచి మరో పెద్ద ఏఐ ప్రకటన వచ్చింది. ప్రపంచ టెక్ రంగాన్ని కుదిపేస్తున్న కృత్రిమ మేధస్సు పోటీలో మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు వేసింది. కంపెనీ సీఈఓ సత్యనాదెన్ల షార్ట్ కోడింగ్, ఆఫీస్ పని, ఆటోమేటెడ్ టాస్క్లు అన్నింటినీ ఒకే చోట చేసే ఏఐ సూపర్ యాప్ త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ యాప్కు మైక్రోసాఫ్ట్ కోపిలోట్ సూపర్ యాప్ అనే రూపమిస్తోందని కంపెనీ వెల్లడించింది. ఇది సాధారణ చాట్ బాట్ కాకుండా వ్యక్తిగతంగానూ కార్యాలయాల్లోనూ పనిచేసే పూర్తి స్థాయి ఏఐ సహాయకుడిగా ఉండబోతుందని ఏదైతే మైక్రోసాఫ్ట్ సీఈఓ పేర్కొన్నారు. మరి అదేంటి అసలు చూద్దాం. మైక్రోసాఫ్ట్ నుంచి ఏఐతో కొత్త సూపర్ యాప్ అయితే తీసుకొచ్చారు. మరి ఇప్పటికే ఇందుకు సంబంధించి సత్యనాదెన్లో ఒక కీలక ప్రకటన చేశారు. మరి కోపిలాట్ సూపర్ యాప్ పై అధికారికంగా ధృవీకరించారు. ఏదైతే మైక్రోసాఫ్ట్ అధికారికంగా ఈ యాప్ అనేది ధృవీకరణ ఇచ్చింది. ఇది 2006లో విడుదలకు ఇందుకు సంబంధించి యాప్కి సంబంధించి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఏదైతే వ్యక్తిగత వ్యాపార వినియోగదారుల కోసం ఈ యాప్ని రూపొందించినట్టుగా కూడా సత్యనాదెన్ల పేర్కొన్నారు. మరి ఇంకా ఈ యాప్ గురించి ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకుందాం. ఇక ఒకే యాప్లో ఎన్నో ఏఐ సేవలు కూడా ఉంటాయని చెప్పేసి సత్యనాదెన్ల చెప్పారు. ఏ చాట్ అసిస్టెంట్ కావచ్చు, గిట్ హబ్ కాపిలోట్ ద్వారా కోడింగ్ సహాయం కూడా అందిస్తోంది. అలాగే డాక్యుమెంట్లు, ఈమెయిల్, ప్రెజెంటేషన్కి సంబంధించి కూడా అన్నీ కూడా ఈ యాప్లో ఉంటాయంటూ కూడా చెప్పారు. ఏదైతే ఆటోమేటెడ్ ఏఐ ఏజెంట్లు కావచ్చు, టాస్క్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, ఈ అన్నిటికి సంబంధించి కూడా ఏదైతే ఈ కాపిలాట్ ఏ యాప్కి సంబంధించి కూడా ఇవన్నీ ఒకే దగ్గరికి తీసుకురావడం కూడా గొప్ప విషయం అని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో కూడా ఈ యాప్ని మరింత వినియోగంలోకి తెస్తాము. ఇప్పటికీ ఇందుకు సంబంధించి సన్నాహాలు కూడా చేస్తున్నామంటూ కూడా ఈ సూపర్ యాప్ గురించి సత్యనాదెన్లో ఒక కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఈ యాప్ ఎలా పనిచేస్తోంది? ఇక మొత్తం కూడా మాటలతోనే ఈ యాప్ కూడా ఆదేశాలియొచ్చు. అలాగే ఫైల్ చదివి సమాధానాలు చెప్తోంది. అలాగే మీటింగ్ నోట్స్ కూడా తయారు చేసిస్తోంది. అలాగే క్యాలెండర్ కావచ్చు, మెయిల్ కావచ్చు, డాక్యుమెంట్లతో పూర్తిగా కనెక్టివిటీ అయ్యే విధంగా కూడా ఇవన్నీ కూడా ఈ యాప్లోనే ఉంటాయి. ఈ యాప్ ఆ విధంగా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పొచ్చు. మరి ఓపెన్ ఏఐకి ఇది పోటీయా? మరి ఇప్పటికే చాట్ జీపీటీకి సంబంధించి కూడా ఈ మధ్యగా చాట్ జీపీటీ వచ్చిన దగ్గర నుంచి కూడా జనాలు దీన్ని విపరీతంగా వాడుతున్నారు. మరి ఈ చాట్ జీపీటీకి ఇప్పుడు ఏఐ సూపర్ యాప్ పోటీ అవబోతోందా, మళ్ళీ సవాల్గా మారబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఆంథ్రోపిక్ వంటి సంస్థలకు కూడా ఇది గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి మైక్రోసాఫ్ట్ ఏఐ సేవల సమీకరణ ఒకే కోపిలాట్ వ్యూహంపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి త్వరలోనే 2026లో దీన్ని విడుదల చేసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అదైతే మైక్రోసాఫ్ట్ సీఈఓ తెలిపారు. మరి సత్యనాదెన్ల విజన్ ఏంటి? ముఖ్యంగా ప్రతి యాప్లో ఉండాలంటూ కూడా ఆయన ముఖ్యంగా ఆయన విజన్ అని చెప్పొచ్చు. మరి సంస్థల అంతర్గత జ్ఞానాన్ని ఉపయోగించే విధంగా కూడా ఈ ఏఐ సూపర్ యాప్ని అయితే తీసుకొచ్చారు. మరి ఉద్యోగుల పని వేగం పెంపు కావచ్చు, అలాగే నిర్ణయాలు కావచ్చు, వర్క్ ఫ్లోలకు ఏఐ పూర్తి మద్దతునిస్తుందంటూ కూడా ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. మరి ఇందుకు సంబంధించి కూడా టెక్ ప్రపంచానికి ఇదొక పెద్ద సంకేతంగా చెప్పొచ్చు. మరి ఏ యుగంలో ఇదొక కొత్త పోటీ కాబోతుందంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి చాట్ బాట్ల నుంచి యాక్షన్ ఏ వైపు మార్పు తెస్తోంది. ఏదైతే విండోస్, మైక్రోసాఫ్ట్ 365తో మరింత అనుసంధానం చేసే విధంగా కూడా ఈ ఏఐ సూపర్ యాప్ ఉండబోతోంది. భవిష్యత్ డిజిటల్ సహాయకుడి దిశగా ఈ ఏఐ సూపర్ యాప్ ఆ విధంగా అడుగులు వేస్తుందని ప్రకటన చేశారు. మరి ఏఐ ఇంకా ఏ విధంగా ఉండబోతోంది? సెర్చ్ చేసే ఏఐ కాదు, పనిచేసే ఏఐ ఇది అంటూ కూడా మైక్రోసాఫ్ట్ సీఈఓ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ కొత్త సందేశం అని టెక్ విశ్లేషకులు చెప్తున్నారు. మరి మైక్రోసాఫ్ట్ ఈ కోపిలాట్ సూపర్ యాప్ను 2026లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అధికారికంగా ఒక ప్రకటన అయితే చేశారు. మరి ఇందులో చాట్, కోడింగ్, సహకార టూల్స్ కావచ్చు, ఆటోమేటెడ్ ఏజెంట్ సామర్థ్యాలు కలిగి ఉన్న ఒకే ప్లాట్ఫామ్లో ఇవన్నీ కూడా ఉంటాయంటూ కూడా కంపెనీ తెలిపింది. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే 2026లో విడుదల చేయనున్నట్లు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన కూడా చేసింది. మరి అన్ని ప్లాట్ఫామ్స్ను కూడా
ఇవన్నీ సంబంధించిన సెర్చ్‌కి సంబంధించి అలాగే ఏ విధంగా పనిచేస్తోంది? దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? ఇంకా ఈజీ మెథడ్‌లో ఏ విధంగా సహాయపడుతుందనే దాన్ని అన్ని ఒక ప్లాట్‌ఫార్మ్‌కి పైకి తీసుకొస్తూ కూడా ఈ ఏఐ సూపర్ యాప్‌ను అంటే కపిలోట్ సూపర్ యాప్‌ను తీసుకొస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత ఉపయోగపడుతోంది. మరి రానున్న రోజుల్లో చాట్‌జీపీటీకి సంబంధించి ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుందంటూ కూడా ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్నారు. దిస్ ఇస్ భాగ్యశ్రీ సైనింగ్ ఆఫ్.